హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి పెడుతున్నాననమాట. ఈ మామిడికాయలు వచ్చేసి మా చెల్లె పంపింది. 15 కాయలైతే ఉన్నాయి ఇవి. మార్నింగే కడిగి తుడిచి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే కట్ చేయబోతున్నాను. నేనైతే మామిడికాయలు కట్ చేయడం ఫస్ట్ అండి. ఇలా కట్ చేయటం అయితే ఇంకా ఆశ్చర్యం ఈ కత్తిపీటతోటి. ఊర్లలో అయితే మామూలు కత్తిపీటలు ఉంటాయిగా వాటితోనే కట్ చేస్తారు. ఇలా కత్తిపీటతో నేనైతే ఫస్ట్ టైం అసలు మామిడికాయలు కట్ చేయటం కూడా ఫస్ట్ టైమేనండి. మా వారిని మార్నింగ్ కటింగ్ చేయమంటే నాకు టైం లేదు నేను వెళ్తున్నా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇవి పండ్లు అవుతాయేమో అనేసి నేనైతే కటింగ్ చేసుకొని పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి నీట్గా కట్ అవుతున్నాయండి ముక్కలు కూడా. ఫస్ట్ టైం అయినా చాలా నీట్గా వస్తున్నాయి ముక్కలు అయితే. ఈ రోజు వచ్చి మా చిన్న పాప కూడా స్కూల్కి వెళ్ళలేదండి, ఇంటికాడనే ఉంది. తనకు దగ్గుగా ఉందని ఇంటి దగ్గర నుండి నాకు హెల్ప్ చేస్తుంది. చూడండి ముక్కలు ఎంత బాగా క్లీన్ చేస్తుందో, తుడుస్తుంది. ఇదైతే చాలా హెల్ప్ చేస్తుందండి నాకైతే పనిలో మాత్రం. ఈ వీడియో అయితే నచ్చితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ అడుగుతున్నాను, వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ముక్కలైతే నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాను అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో, చాలా నీట్గా వచ్చినాయండి. కానీ చాలా పుల్లగా ఉన్నాయండి ఈ కాయలు మాత్రం. సూపర్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను జీలకర్ర, మెంతులు, ఆవాలు ఎంపి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే మిక్సీకి వేస్తున్నాను ఇప్పుడు పౌడర్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు కూడా కొన్ని తీసుకుంటాను. ఆ ఎల్లిపాయలు కూడా మిక్సీకి వేసుకుంటానండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి మీరైతే. ముక్కలల్లో అయితే ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడరు, ఎల్లిపాయ పేస్ట్ అయితే కలుపుకున్నాను అనమాట. నెక్స్ట్ ఉప్పు, కారం కూడా కలిపేశాను. తర్వాత పోపు పెట్టుకున్న ఆయిల్ అయితే చల్లగా అయినాక అయితే పోసి కలుపుకుంటున్నాను. చూసేయండి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి పెట్టడం కంప్లీట్ అయినాక జాడీలోకి అయితే ఎత్తేసానండి. నెక్స్ట్ ఆ బేసన్లో కొంచెం రైస్ వేసి కలుపుతున్నాను అనమాట. ఇలా కలుపుకొని తినటం ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి.
మా పిల్లలకైతే ఇప్పుడు పెడుతున్నాను అనమాట. చిన్న పాప అయితే సూపర్ ఉందని క్లాప్స్ కూడా కొడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పాపకు కూడా పెట్టిన. పెద్ద పాప కూడా చాలా బాగుంది మమ్మీ, మస్తు ఉందన్నది. నాకు కూడా నచ్చిందండి, చాలా టేస్ట్ ఉంది. బాయ్ బాయ్.